హరిహర వీరమల్లు ఎవరి నోటి విన్నా ఇదే మాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా. ఇంక దీని క్రేజ్ గురించి వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. గత సినిమాలతో పోలిస్తే హరిహర వీరమల్లు ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందా, పవన్ కళ్యాణ్ స్టామినా ఏ లెవెల్లో ఉంటుందా, ఏ రేంజ్కి వెళ్తుందా, ఖండాంతరాలు దాటి తనదైన మార్క్ పవన్ కళ్యాణ్ చూపించుకుంటారా? ఇదే అందరిలోని మెదులుతున్న ప్రశ్నలు. వాటిలన్నిటికీ సమాధానాలు దొరికేసినాయి. హరిహర వీరమల్లు ఇండస్ట్రీ బిగ్గెస్ట్ ఇస్ అని టాకు. కోట్లు కొల్లగొట్టడంలో ఎటువంటి ఢోకా లేదు అనేస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన చాలా కష్టపడి సినిమా చేయడం. గత 3 రోజుల నుంచి మన ప్రమోషన్స్ కూడా చూసాము. చాలా ఉద్వేగభరితంగా ఎమోషనల్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు. రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా ఒక అగ్ర హీరో నటించడం అన్నది భారతదేశ చరిత్రలో ఒక పవన్ కళ్యాణ్ గారికి చెల్లిందేమో. ఆయన ఎప్పుడు ఎవరి దగ్గర పోయి డబ్బులు తీసుకుంటాడో తీసుకోడు కూడా ఆయన తెలియదు అంటున్నాడు. సో డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా 3 సినిమాలు, 1 కాదండి, 2 కాదండి, 3 సినిమాలు, 3 సినిమాలు చేసి రిలీజ్కి సిద్ధంగా ఉంచుకున్న ప్రపంచంలో ఏకైక హీరో పవన్ కళ్యాణ్. 1 కాదు, 2 కాదు, రికార్డులంతా కూడా మెగా ఫ్యామిలీ ఇంట్లోనే ఉంటాయా అని అనిపిస్తుంటుంది ఒక్కోసారి. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు వంతు అయిపోయింది. ఏ ఏ ఏ రాజకీయ నాయకుడైనా మీరు చూసుకున్న ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకుడు రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సినిమా తీశారు, తర్వాత లేదు. ఏదో వీరబ్రహ్మేంద్ర గారి చరిత్ర ఏదో సినిమా ఒకటి మూవీ తీశారు అప్పట్లో, ఆ తర్వాత ఇంకేమీ లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 3 సినిమాలు. ఇప్పుడు హరిహర వీరమల్లు రిలీజ్ కాకపోతుంది. సో హరిహర వీరమల్లు విషయానికి వస్తే ఎందుకు ఇంత బిగ్గెస్ట్ హిట్ అయిందంటే దీని వెనకాతల ఒక సెంటిమెంటు ఉంది అని చెప్పి విపరీతంగా ప్రచారం అవుతున్నది. చాలామందికి తెలియని అంశం, గమనించిన అంశం ఏంటంటే అది జూలై మాసం మెగా ఫ్యామిలీకి బంపర్ హిట్లు అందించిన మాసం ఇది. చాలా తక్కువ మందికి మాత్రమే దీని మీద అవగాహన ఉంటుంది, అంటే అంతకు పట్టించుకోరు కాబట్టి. జూలై మాసంలో చాలా సినిమాలు వస్తాయి కదా, చిరంజీవి గారి చాలా వచ్చి ఉంటాయి, లేకపోతే రామ్ చరణ్ గారి చాలా వచ్చి ఉంటాయి, పవన్ కళ్యాణ్ గారి చాలా వచ్చి ఉంటాయి అని చాలామంది అనుకుంటారు. కానీ సినిమాలు రావడం వేరు, చరిత్రలు సృష్టించడం అన్నది అది శిఖరాగ్రంలో ఉంటుంది. ఆ చరిత్ర సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఇంద్ర సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఎటువంటి అనుమానం అందులో అవసరం లేదు. ఒక తరాన్నే మార్చేసింది. గతంలో ఉన్న రికార్డులన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయినాయి. ఇంద్రతోటి సినిమా ఇండస్ట్రీయే ఒక రేంజ్ పెరిగిపోయింది. ఆ ఇంద్ర సినిమా రిలీజ్ ఎప్పుడైందో తెలుసా అండి? జూలై 24. అదే జూలై 24 హరిహర వీరమల్లు. చూడండి, కాకతాళీయమైన ఆశీస్సులు ఉన్నాయని. సూపర్ డూపర్ హిట్ ఇంద్ర హిట్ కాదు, ఇంకా అది మెగా హిట్. చిరంజీవి గారు ఒక రేంజ్లో ఉండే ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇంద్రాతో పోల్చదగ్గ సినిమా మరొకటి ఉండదు అని చెప్పి ఇండస్ట్రీ టాక్ అప్పట్లో. తర్వాత వచ్చేసరికి ఎవరు? వారసుడు వచ్చాడు. వారసుడు కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు ఇండస్ట్రీకి. అది కూడా మగధీర కూడా జూలై మాసంలోనే రిలీజ్ అయింది. ఒక పక్క అన్నగారు, మరో పక్క కుమారుడు కొల్లగొట్టేశారు. చాలా సినిమాలు హిట్ అయినాయి. నేను హిట్ అయిన సినిమాలు వేరండి. ఆ సినిమాతోటి ఒక చరిత్ర సృష్టించబడడం అన్నది వేరు. మగధీర ఎలాంటి చరిత్ర సృష్టించింది? రామ్ చరణ్ని ఒక లెవెల్ నుంచి వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయింది. అందనంత శిఖరాగ్రాల్లో నుంచోబెట్టేసింది మగధీర సినిమా. మగధీర కూడా జూలైలో రిలీజ్ అయింది. మరి ఇంక ఈ సెంటిమెంట్లు వర్కౌట్ కావా? అదే వారసుడు కదా, అదే బ్లడ్ కదా, వచ్చేసింది. హరిహర వీరమల్లు ఈ మంత్ సుమారు 3000 థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. 3000 థియేటర్లు. ఎక్కడ చూసినా దీని గురించే టాకు. విదేశాల్లో అయితే హరిహర వీరమల్లు అని జపం చేస్తున్నారట. అంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఆ రకంగా ఉంటారు. ఇక మెగా ఫ్యామిలీకి కలిసి వచ్చిన జూలై మాసం
గతంలో చిరంజీవి రామ్ చరణ్కు బంపర్ ఆఫర్ ఇచ్చిన జూలై మంత్, హరిహర వీరమల్ రిలీజ్ రోజే గతంలో ఇంద్రా రిలీజు. జూలై 24, 2009లో తెలుగు సినీ పరిశ్రమకే కొత్త అధ్యాయం సృష్టించిన ఇంద్రా అండి. వాస్తవం ఇది. సినిమా ఇండస్ట్రీకే ఒక అధ్యాయాన్ని తనకంటూ ఒక బెంచ్ మార్క్ చేసుకుంది ఇంద్రా సినిమా. అదే సినిమా జూలై 24న రిలీజ్ అవ్వడం, అందుకనే వీరమల్లుకి ఇంక తిరుగు లేదు అంటున్నారు. ఇంద్రా సినిమాతో ఇండస్ట్రీ రికార్డులన్నీ అప్పట్లో బద్దలు. తరువాత తరంలో మగధీర, ఇది కూడా జూలై సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది. జూలైలో రిలీజ్ అయిన ఈ సినిమా సినీ ఇండస్ట్రీని మరో స్థాయికి పెంచింది. కాదనగలరా ఎవరన్నా? మగధీర సినిమా స్థాయి పెంచింది, సినిమా ఇండస్ట్రీ స్థాయి పెంచింది. ఎందుకంటే రాజమౌళి, అక్కడ రాజమౌళి స్థాయి పెరిగిపోయింది, రామ్ చరణ్ స్థాయి పెరిగిపోయింది, ఇండస్ట్రీ స్థాయి కూడా పెరిగిపోయింది. ఇలాంటి మూవీస్ ఎవరు తీయగలరా బాబు, ఎవరు జనాలు మెప్పించగలరా అని. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వంతు. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మరి అన్నగారు కొట్టేశారు, కుమారుడి గారు కొట్టేశారు, మరి ఆయన ఊరుకుంటాడా? తమ్ముడు ఊరుకుంటాడా? తమ్ముడు అస్సలు ఊరుకోడు. తమ్ముడు ఇప్పుడు మోత మోగించబోతున్నాడట. ఇంద్రా మగధీరలను మించిన స్థాయిలో హరిహర వీరమల్లు మోత. బాక్స్ ఆఫీస్ బెండు తీస్తున్న పవన్ మూవీ, రికార్డులు బద్దలు కొడుతున్న హరిహర వీరమల్లు, వరల్డ్ వైడ్గా వీరమల్లు మూవీతో ఊగిపోతున్న ఫ్యాన్స్కి పూనకాలండి వీరమల్లుతో. ఇంక స్ట్రైట్గా సింపుల్గా చెప్పాలంటే వీరమల్లు సినిమాతో ఫ్యాన్స్కి పూనకాలు వస్తున్నాయట. ఇక పవన్ కెరీర్లో బిగ్గెస్ట్ రెవెన్యూ రికార్డుగా వీరమల్లు చరిత్ర సృష్టించబోతుంది. టాలీవుడ్ రికార్డులన్నీ కూడా బ్రేక్ చేస్తుందని ఇండస్ట్రీ టాక్. పవన్ కళ్యాణ్ గారు ఊహించనంత విధంగా, ఇండస్ట్రీ ఊహించినంత ఘన విజయాన్ని సొంతం చేసుకోవడానికి హరిహర వీరమల్లు సిద్ధంగా ఉన్నాడు. ఇది ఇన్ని సెంటిమెంట్ల ముందు ఇంకా హరిహర వీరమల్ని ఎవరు అడ్డుకోగలరు? ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆ మూవీ కోసమే చూస్తున్నది. వీకెండ్ కాకపోయినా సెలవులు పెట్టుకుని మరీ చూస్తున్నాడట. కొన్ని కంపెనీలు అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సెలవు ఇచ్చేసి వాళ్ళే బెనిఫిట్ షోలు కొంటున్నారట, కొని మీరు వెళ్ళి చూడండి అంటున్నారట. ఇంకా ఎమ్మెల్యేల పరిస్థితి చెప్పడం అవసరం లేదు. సామాన్యులకి అయితే టికెట్లు దొరికే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ థియేటర్లు బుక్ చేశారట. వాళ్ళ ఫ్యాన్స్లు, ఫ్యామిలీలు, క్రికెట్ మ్యాచ్లు మనం చూసారా, కొన్ని క్యాబిన్స్ మనం బుక్ చేసుకుంటుంటాం. ఆ టైప్లోనే హరిహర వీరమల్లుకి అంటే గతంలో ఎప్పుడూ లేనంతవంతి ఒక హైప్. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు సినిమాలో యాక్ట్ చేస్తారో యాక్ట్ చేయరో, ఏం జరుగుతుంది, ఎంతకాలం అయిపోయిందని చాలా ఆశగా ఎదురు చూస్తున్న సినిమా వచ్చిందంటే, మనం ఎంతో కాలం పెట్టి ఆశగా చూసినా మనకు ఆప్యాయమైంది ఏదైనా మనకు దొరికిందనుకోండి, ఆవురావురు మంట తింటుంటాం. ఆ ఆవురావురు మంట చూడడానికి హరిహర వీరమల్లు కోసం కోట్లాది కళ్ళు ఎదురు చూస్తున్నాయి. ఎదురు చూడడం ఏంటి, ఆల్రెడీ కొన్ని ప్లేసుల్లో చూసేసినవి చాలు ఈ జన్మకు అన్నట్లుగా వాళ్ళు ఫుల్ జోష్ తోటి సంబరాలు